గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ విజయ్ అనే వ్యక్తి అతని గర్ల్ ఫ్రెండ్ కలిసి అమ్మాయిల బాత్రూంలో కెమెరాస్ పెట్టేసి ఆ వీడియోస్ తీసుకునేసి బయట అమ్ముకున్నారు. 300 పైగా వీడియోస్. ఈ ఇష్యూ బయటికి రాకముందు 1 వీక్ ముందే కొంతమంది స్టూడెంట్స్ ఆ ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ విధంగా జరుగుతోంది, ఈ విధంగా జరుగుతుంది అనేసి. కానీ ప్రిన్సిపల్ కానీ, ఆ చైర్మన్ కానీ, లేకపోతే ఆ వార్డెన్స్ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎప్పటి నుంచో ఈ రూమర్స్ అయితే పోతూ ఉన్నాయి. అప్పుడు రూమర్ అనుకున్నారు కానీ ఇప్పుడు బయటకు వచ్చినాక నిజమని తెలిసింది. ప్రొడక్షన్ అయిన తర్వాత కాలేజీ ఇంకా యాజమాన్యం ఏం చేసేది లేదు, అంతా బయటకు వచ్చేసింది న్యూస్. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ అతను యూజ్ చేస్తున్న ల్యాప్టాప్ కానీ లేకపోతే ఇంకా ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినా కూడా అన్నీ తీసుకునేసి కాలేజ్ స్టూడెంట్స్ ముందే అంత ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏమీ దొరకలేదు అని ఆ పోలీసులు చెప్పారు. సో ఆ తర్వాత అందరూ చెప్పేది ఏమంది, కాలేజ్ వాళ్ళే దీన్ని బయటికి రానివ్వకుండా చేస్తున్నారు అనేసి. దానికి ఇంకొక ప్రూఫ్ ఏమంటే వాళ్ళ వెబ్సైట్ చూడండి. ఇప్పుడు జనాలు సెర్చ్ చేస్తారు కదా వాళ్ళ కాలేజ్ గురించి. సో ఆ వెబ్సైట్ని టెంపరీగా బ్లాక్ చేసి పెట్టుకున్నారు, అంటే ఎవరు చూడకూడదు అనేసి. మీరు కావాలంటే ట్రై చేసుకోండి. ఇక్కడ నాకున్న డౌట్స్ ఏమంటే అమ్మాయి చెప్పిన విషయం ఏమంటే ఆ కెమెరాలు పెట్టిన అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా చేపించాడు అనేసి చెప్తా ఉంది. కానీ బ్లాక్మెయిల్ చేశారు అంటే ఈ అమ్మాయి కెమెరాస్ పెడుతుందంటే తప్పు అనే భావన అమ్మాయిలో ఉంటుంది కదా. సో ఆ భావన అయితే అమ్మాయిలో లేదు. ఒకసారి ఈ వీడియో చూడండి. తప్పు చేసిన వాళ్ళకి పశ్చాత్తాపం ఉంటుంది, కానీ ఇలాంటి గర్వం అయితే ఎవరు చూపిరు. తప్పు చేయలేదనేసి అలాంటి తలపోవరు ఇలాంటివి అయితే ఎవరు చూపిరు కదా. సో అమ్మాయి కూడా అక్యూజ్గానే చూడాలి. విక్టిమ్ చేస్తూ ఉన్నారు అందరూ. ప్రిన్సిపల్ని కూడా యాడ్ చేయాలి, ప్రిన్సిపల్ని, వార్డెన్స్ని అండ్ వీళ్ళిద్దరిని కూడా అక్యూజ్గానే చూడాలి. విక్టిమ్స్ చేయకూడదు ఎవరిని కూడా. ఎందుకంటే వాళ్ళు తెలిసినప్పుడే ఆపు ఉండాలి, కానీ అలాగా వాళ్ళ కాలేజ్ రెప్యుటేషన్ పోకూడదు అనేసి ఆపకుండా ఇలాగుంటే అలాగా. ఇంకా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యాక ఏం జరిగింది? ఏం జరగలేదు కదా. జస్ట్ వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారు అంతే గవర్నమెంట్. ఇంకేమైనా చేయగలరు? నేను ఆ సిస్టర్స్ చెప్పేది ఏమంటే మీరు ధైర్యంగా ఉండండి. నాకు తెలుసు ఇది చాలా పెద్ద విషయం, కానీ మన తప్పు లేనప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.